దోస్తులు ఈ రోజు మా అత్తమ్మ అల్లం చట్నీ చేస్తా అని చెప్పింది. చేసేటప్పుడు పిలువమని చెప్పినా, నన్ను అస్సలు విలువలేదు. పెంక సౌండ్ ఏందో అవుతుందని కిందకు వచ్చి చూస్తే ఆల్రెడీ స్టార్ట్. ఎందుకు విలువలే అత్తమ్మ అని అడిగితే, ఇవన్నీ ఎంచినాక విలుద్దామని అనుకున్నా అంటుంది. ఇవి కూడా నేను వీడియో తీసుకుంటా కదా, ముందే విలువచ్చు కదా అంటే ఇంకా అప్పుడు ఇప్పుడు అయితే మనం అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏందో తెలుసా? 1 కిలో అల్లం, అద్దపావు ఎల్లిపాయలు, కిలో జీలకర్ర, 1/2 కిలో ధనియాలు, చింతపండు, 2 కిలోల ఎండుమిర్చి, 1/2 కేజీ బెల్లం, తగినంత ఎల్లిపాయల్ని కచ్చపచ్చ దంచుకొని ఆయిల్ అయితే ఏం చేస్తుంది, మొత్తం తీయని అవసరం లేదు, సగం సగం తీసుకున్నా సరిపోతుంది. ప్రాసెస్ మా అత్తమనే చెప్తా అనుకుంది కానీ ఇంకా సౌండ్ కి బాగాలేదు వాయిస్ అని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఫస్ట్ అల్లం అయితే ఏం చేసుకుంది, తర్వాత ఎల్లిపాయలు వేయించుకుంది, తర్వాత చింతపండు కూడా కొంచెం అటు ఇటు వేయించి ఇంకా ఎల్లిపాయలు చింతపండు అంతా ఒక గిన్నెలో తీసేసుకుంది. వదిన మరదలు మంచి గుసని ముచ్చట్లు పెడుతురు బయట. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం వేయించుకున్న అన్ని మంచిగా పొడిలు చేసి పెట్టుకోవాలన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర, ఎండుమిర్చి కూడా పొడి వేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. దొడ్డు ఉప్పు అయితే వాడుతుంది మా ఇట్లా మంచిగా మెత్తగా పొడిలు అయితే చేసి పెట్టుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. పొడిలు పట్టేసరికి అర్ధగంట పట్టింది. అంతలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్. 2 సార్లకి అయింది మిక్సీ గిన్నెలకి ఎండుమిర్చి, ఇంకా 2 సార్లకి ఉప్పేసి పట్టేస్తుంది. ఇంకా పొడిలు అయితే అన్ని పట్టడం అయిపోయింది. ఎత్తుకొని ఎక్కడ పోతున్నాం అంటే గ్రైండర్ వేద్దామని తీసుకెళ్తున్నాం. 2 గ్రైండర్లు ఉన్నాయి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. ఇంకా చిన్నది కొంచెం షాక్ లాగా వస్తుంది, అందుకే పెద్దదాన్ని ఫస్ట్ వేయించుకున్న చింతపండు, ఎల్లిపాయలు, అల్లం ఆ 3 కలిపినవి ఆ ఫస్ట్ వేసేసింది అనమాట. తర్వాత కొంచెం వాటర్ వేసింది, అది అంత మెత్తగా కావాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం కారం పొడి, ఉప్పు పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఉప్పు అయితే మనం తగినంత వేసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకుంటూ గ్రైండ్ కావాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ వేయాలన్నమాట, చిత్తుతుంది. లేకపోతే కావాలంటే దీన్ని మిక్సీలో కూడా పట్టాలి. ఇప్పుడైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తుంది మా అత్తమ్మ. 2-3 టైప్స్ చేస్తారు, ఇదొక టైప్, ఇంకొకటి ఉడకబెట్టి కూడా చేస్తారు. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా చేస్తా అని చెప్పింది. ఇంకా ఇదైతే వీడియో తీసి పెట్టేస్తున్నా. నెక్స్ట్ టైం ఇంకొక లాగా చేసినప్పుడు అప్పుడు కూడా వీడియో తీసి. ఇదైతే మెత్తగా గ్రైండ్ అయితే అవ్వాలన్నమాట. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి మెత్తగా అయిందా లేదా అని. ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటూ చూడాలి. కొంచెం మెత్తగా అయింది అనిపించినప్పుడు ఇంకా బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా వేసేసుకోవాలన్నమాట. నేను అనుకునేదాన్ని ఇట్లా స్పైసీ ఉన్న దాంట్లో అసలు బెల్లము చక్కెర ఎందుకు కలుపుతారని నాకు ఇప్పుడు తెలిసింది. మనం కాకరకాయ కూరలో కూడా చక్కెర అన్న బెల్లం అని వేసుకుంటాం కదా, అప్పుడే టేస్ట్. ఇట్లా చట్నీలు చేసినప్పుడు కూడా అంతే. మధ్యలో టేస్ట్ చూస్తా ఉన్నా నేను, టేస్ట్ కరెక్ట్ సరిపోయిందా లేదా అని. కొంచెం తక్కువైందంటే ఇంకా ఉప్పు అయితే వేసేసింది మా అత్త. అది కొంచెం టైం పడుతుంది అనగానే పైనకి వెళ్ళొద్దామని వెళ్ళేసి వచ్చేసరికి మా అత్తమ్మ అన్ని ఎత్తి పెట్టేసింది. ఇంకా లాస్ట్ లో పోసి అయితే పెడుతుంది. ఏం లేదు, ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే కరివేపాకు అయితే లేకుండే, మీకుంటే మీరు వేసుకోండి. వేడిది అట్లనే పోయొద్దు, కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. అయితే ఇంకా కొద్దిసేపు పక్కకు పెట్టేసింది. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా పోపులో అయితే వేసేసి. ఈ అల్లం చట్నీ ఒక 1 month 2 months దాకా ఉంటదంట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. ఇంకా అదంతా ఒక డబ్బలకి అయితే ఎత్తేసి పెట్టేసింది. అంటే పక్కన టమాటా పచ్చడి కూడా చేస్తుంది, అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఎట్లా చేసింది. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా.